నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పీఠాపురం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ సర్వేక్షణ్ ఫ్లెక్స్ పై వివాదం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో చిన్నదిగా వేయడంపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసి కార్యక్రమాన్ని బహిష్కరించిన మాజీ ఎమ్మెల్యే వర్మ అనుచరులు. రామాయణాన్ని తెలుగులోకి రచించిన తొలి తెలుగు కవయిత్రి కవిరత్న మొల్లమాంబ ప్రతిభ అసమానం. జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మొల్లమాంబ జయంతి కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, జిల్లాలో ప్రజలకు గ్యాస్ సిలిండర్ల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. కాకినాడ జిల్లా పౌర సరఫరాల అధికారి రుద్రరాజు వెల్లడి. డీటెయిల్స్ చూస్తే పీఠాపురం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో కనిపించకుండా చిన్నదిగా వేయడంపై తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే పీఠాపురం మున్సిపల్ కళ్యాణ మండపంలో మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు అధ్యక్షతన స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే వర్మ హాజరయ్యారు. వేదికపై ఉన్న ఫ్లెక్స్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో చిన్నదిగా ఉండి కనిపించకపోవడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికపై కూర్చున్న మాజీ ఎమ్మెల్యే వర్మను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిలదీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గౌరవం లేని చోట మనమెందుకు ఉండాలంటూ మాజీ ఎమ్మెల్యే వర్మను నిలదీస్తూ కార్యక్రమం నుండి బయటకు రావాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పీఠాపురం నియోజకవర్గంలో ఉన్న అధికారులు గతంలో అనేక సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోలు లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఇది ఎంతవరకు కరెక్ట్ అని మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొనకుండా వెనుతిరిగి వెళ్లిపోయారు. మీరు కంటిన్యూ చేసుకోండి. వద్దు మళ్ళీ నేను కొట్టాను. నేను ఎలా కూర్చోగలను? నేను కూర్చోలేను. కింద కూర్చుంటాను. మీరు పైన కానీ కింద కూర్చుంటాను. నేను అలాగా లేని డయాల్స్ మీద నేను కూర్చోను. ముఖ్యమంత్రి లేని డయాల్స్ మీద నేను కూర్చోను. అది ఎందుకు చెత్తకుంపలం? నేను డయాల్స్ రాను పైకి, దయచేసి నా సిస్టమ్ నాకు నేను రాను. ఇక్కడ కూర్చుంటాను. కూర్చోండి సార్. నేను రాను పైకి కూర్చుంటానండి. చూడడం ఎరుగుతుందండి. నేను కూర్చుంటాను. కానీ ఈ వల్ల కాదు, ఎవరు నడిపించడం నాకు తెలిసాను. మీరు కానీ కార్యక్రమం వద్దు, ఇది వద్దు. ఎవరి గురించి నేను కూర్చోలేను. అక్కడ నేను కూర్చోలేను. నేను మీ గురించి కరెక్టే. నేను మా ముఖ్యమంత్రిని వదిలేసి నేను కూర్చోలేను కదా. లేకపోయినా విధానం కరెక్ట్ కాదు. సార్ మీరు వెళ్ళండి, కానీ సరి చేసుకుని కానీ ముందు చెప్పండి. చేసుకునేదానికి సీఎం కూడా కమిషనర్ గారు ఇక్కడ పెద్ద ఫోటో ఉండాలని అక్కడ వద్దండి. ముందు పెట్టించాలి కదా. ప్రాబ్లం జరిగేటప్పుడు గవర్నమెంట్ ప్రాబ్లం, సీఎం
రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సీఎం అనుకుంటారా లేదా మినిస్టర్ అనుకుంటారా ఒక ఎమ్మెల్యే అనుకుంటారా చెప్పండి ఒక ఎమ్మెల్యే అనుకుంటారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధం లేదా అది కావాల్సిన ఒకే ఒక మాట సమాధానం చెప్పండి సంబంధం లేదని చెప్పొద్దు అవసరం లేదని చెప్పండి సీఎం కూడా అవసరం లేదని చెప్పండి పెట్టావో మేము పెట్టావు చెప్పమ్మా మర్చిపోయారు మీరే ప్రోగ్రామా గవర్నమెంట్ ప్రోగ్రామ్ చెప్పకముందు పట్టుకుని ఏడుతారు. మీరు ఎంతమంది కౌన్సిలర్ ఉన్నారు? ముఖ్యమంత్రి బొమ్మలు లేకపోతే చూసుకోవడం తెలియదు మీకు? పార్టీలో ఉండి ఉంటాయి మీరు. ఆంధ్రప్రదేశ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం చాలా మంచి కార్యక్రమం ప్రభుత్వం తరఫున. బాధాకరమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి ఫోటోలు అనేది తీసేస్తున్నారు. మొన్న సంక్రాంతి సంబరాల్లో తీసేశారు. ఇందులో ముఖ్యమంత్రి ఫోటో లేదు. రెవెన్యూ స్టాంప్ ఉంటుంది కదా, మనం ₹1,00,000 అప్పు చేసుకుంటే రెవెన్యూ స్టాంప్ పెడతాం కదా, ఎంత స్టాంప్. ప్రతి పార్టీని గౌరవించాలి. అధికారులు కూడా వినేస్తున్నాను, జనసేన పార్టీని గౌరవించాలా, నాయకులు ఫోటో వేయాలి. బీజేపీ పార్టీని గౌరవించాలా, నాయకులు ఫోటో వేయాలి. అట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీ నాయకులను గౌరవించాలి. నాయకులు కూడా వదిలేండి. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి ఫోటో కూడా తీసేయడం చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇవి మేము చెప్పుకోలేకపోతున్నాం. క్రమశిక్షణ అడ్డొస్తుంది. ఇది 5వ సారో 6వ సారో. ఆఖరికి ఈవేళ నేను స్టేజ్ ఎక్కాను, మాట్లాడదాం ప్రోగ్రాంలో. కార్యకర్తలు రివర్స్ అవుతున్నాను నా మీద. నేను అనుకున్న కార్యకర్తలు వినే పరిస్థితులు లేదు. అధికారులని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కూటమి అంటే కలిసి ఉండి ప్రభుత్వం 15 ఏళ్ళు. ఇందులో చిచ్చులు మీ ద్వారా పెడుతున్నారు. ఎక్కడికెక్కడ మన సంక్రాంతి సంబరాల్లో ఫోటోలు తీశారు, ఎక్కడ తీసేశారు, ఎక్కడికి ఏంటి? మాకు బాధగా ఎడుతుంది. మేము ఏంటంటే మా లీడరు, మేము కష్టపడి గెలిపించుకున్న లీడరు, మాకున్న లీడరు మా ముఖ్యమంత్రి తీసేస్తే మరి నేను బాధపడకుండా నేను ఉన్నానంటే నేను పార్టీలో ఉండవలసిన అవసరం కూడా లేదు. ఏంటంటే ముఖ్యమంత్రిని గౌరవించాలి. అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని మేము గౌరవించాలి. ముఖ్యమంత్రి అని వచ్చేసరికి అధికారులు, రాష్ట్ర ప్రజలందరూ గౌరవించాలి. అలాగే స్థానిక ఎమ్మెల్యేని గౌరవించాలి. అలాగే కూటమిలో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ గౌరవించాలి. ఇప్పుడు మా నాయకుడికి గౌరవం లేనప్పుడు మేము ఎలా ఉండగలం? ఆ మీటింగ్లో అయినా నేను స్టేజ్ పైకి ఎక్కాను, సగం అణుచుకుని ఎక్కాను. క్రమశిక్షణ అడ్డు వస్తాను. కార్యకర్తలు ఎవరు ఇన్ని పరిస్థితులు లేరు. ఇది అంటే బాధాకరం. సరి చేసుకోవాల్సిందిగా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నాం. ఫర్దర్ ఇటువంటి కార్యక్రమాల మటుకు ఇక్కడ జరగడం కరెక్ట్ కాదు. వీటన్నిటికి కూడా అన్ని పార్టీలు వ్యతిరేకం. ఇందులో ఏ పార్టీని అగౌరవపరిచినా మిగిలిన 2 పార్టీలు కూడా మేము తప్పు పడతాం.